ఆ మహిళ చెప్పింది తప్పో గొప్ప పక్కన పెట్టండి, మానవత్వంతో ముందు ఆలోచించాలి. ఎందుకంటే మనకు తండ్రి లేడు, భర్త లేడు అని ఆమె చెప్తున్నది. కాబట్టి సాలూరు కాకపోయినా సాలూరుకు దగ్గరలోనే మన మానవత్వంతో ఆలోచించి వేయించుంటే బాగున్నట్లేదు. ఎక్కడొక సాలూరుకు దగ్గరలోనే కొన్నిసార్లు 3 సంవత్సరాలు కాకపోయినా ఉద్యోగిని బదిలీ చేయవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటారు. కానీ ఎవరిని చేస్తారు? ఏదైనా లావాదేవీలు చేస్తున్న వారికి అటువంటి కార్యక్రమాలు చేస్తారు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి బదిలీ చేస్తారు. ఈ అమ్మాయి అటెండర్తో టీలు ఇవ్వడం, కాపీ ఇవ్వడం, రిజిస్టర్ తీసుకురావడమే. అటువంటి పరిస్థితులు అంత దూరం బదిలీ చేయడం వల్లనే ఆమె హైకోర్టుకి వెళ్ళింది. ఆమె హైకోర్టుకి వెళ్ళవలసిన అవసరం రాలేదు అమ్మాయికి. ఆమె చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, నేనేం కొత్తగా చెప్పడం లేదు. ఆ తర్వాతైనా పిలిచి అమ్మ అయిపోయింది, మీరు ఇక్కడ సఖ్యత ఉండండి, అనవసరం లేనిపోయింది వద్దు అని చెప్పుకుంటే సరిపోను కదా. లేదు, అలా చేయకుండా ఒక కక్ష సాధింపులాగా చేసుకొని ఆమెను వేధిస్తే, తలుపేసి కొడితే పిల్లైన తిరగబడితే పుల్లాగానే మనలో చెప్తారు సామెత. అలాగే ఆమె హైకోర్టుకి, ఆమె స్థాయి ఎంత, హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏమిటి అని చెప్తున్నా. ఉద్యోగుల సహకారంతో వెళ్ళాను నేను అని చెప్తున్నారు అట్లా. అంతే తప్పించి దీనికి మనకు, మా పార్టీకి కానీ దీనికి కానీ మాకేం సంబంధం లేదు. మాకేంటి సంబంధం అంటున్నాం, మాకెందుకు బాధ అంటాను ఒకరు దూరడం. అసలు మహిళ విషయాలంటేనే నేను దూరడం, మీ అందరికీ తెలుసు. 4 సార్లు ఎమ్మెల్యేగా చూశారు, మంత్రిగా చూశారు. ఒక మహిళ విషయం ఎప్పుడైనా నేను దూరేనా? ఇటువంటి సమస్య ఎప్పుడైనా వచ్చింది నా దగ్గర? నేను దూరను. కావాలంటే మా నాయకులకు చెప్తాను, ఈ పరిష్కరించమని చెప్తాను, పోలీసులకు చెప్తాను నేను, లేదంటే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారి అయితే ఆయనకి చెప్తాను నేను. తప్ప నేను దాంట్లో దూరం నేను అసలు. కొన్ని అధికారులు దూరం బదిలీ చేస్తారు అనుకుందాం. గుమ్మలక్ష్మీపురం మంత్రి గారు కదా, ఆమె దయదలిసి మానవత్వంతో చూడాలి కదా, ఎక్కడో దగ్గర వేయించవచ్చు కదా. అది ఆమె చేయలేదు. ఆమె చేసిన నిర్వాహకం వల్ల ఆమె ఈరోజు అనేక ఆరోపణలు ఆమె మీద కుటుంబాల మీద కావచ్చు, ఆమె పిఎం మీద కావచ్చు చేస్తే దానికి మమ్మల్ని బాధ్యులు ఎలా చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా బాధ్యులు అవుతుంది? మాకేంటి సంబంధం? మేమేం మానవత్వం లేని వాళ్ళం కాదు. సంజయరాయణ గారి లాగా. సంజయరాయణ గారు అమ్మగారికి బాగలేకపోతే నేను వెళ్ళాను, వాళ్ళ అబ్బాయికి బాగలేతే నేను చూడడానికి వెళ్ళాను. మా నాన్నగారు చనిపోయారా, పలకరించారు, వచ్చారా? మా అమ్మగారు చనిపోయారు, వచ్చారా? గొంజుదేవులు అంటే వాళ్ళు వచ్చారు. మన పవన్ నాగేశ్వరరావు గారు చనిపోయారు, అలాగే వెళ్ళారు, వీళ్ళు పలకరించారా? అని పెద్ద కర్మ ఒక రోజో ముందు రోజు ఎవరో కొంతమంది చెప్తే చేశారు. అయితే మానవత్వం అంత అది. నేను మానవత్వం ఉన్నవాడిను. ఏ కుటుంబాల్లో దీంట్లో తగువుల్లో లాగడానికి కానీ ఇరికించడానికి ప్రయత్నం చేయండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నవాడిను. ప్రతిరోజు కూడా 2 పూట్ల పూజలు చేసుకుంటాను. నేను దేవుళ్ళు నన్ను పరీక్షిస్తుంటారు అప్పుడప్పుడు. మొదట పరీక్షించాడు నన్ను దేవుడు. నేను పోటీ చేశాను, పోటీ చేసినప్పుడు నేను ఓడిపోయాను. అదొక పరీక్ష.